ఫ్రాన్స్లో డైరెక్టరీ పరిపాలన ఈ పేర గురించి చూద్దాం. జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో సంపన్న మధ్యతరగతి వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది. సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికైన 2 శాసన మండళ్లకు అవకాశం కల్పించింది. ఎన్ని శాసన మండలికండి? 2 శాసన మండళ్లకు అవకాశం కల్పించింది. ఇది 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గమైన డైరెక్టరీని నియమిస్తుంది. 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గాన్ని డైరెక్టరీ నియమిస్తుంది. జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరి అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడటానికి ఈ విధానాన్ని చేపట్టారు. అంటే జాకోబిన్ ప్రభుత్వంలో అయితే ఒక వ్యక్తి చేతిలోనే అధికారం అంతా కేంద్రీకృతమై ఉండేది. కానీ ఫ్రాన్స్లో డైరెక్టరీ పరిపాలనలో అయితే ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా ఈ విధానాన్ని చేపట్టారు. అయితే డైరెక్టరీ తరచుగా శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళు. ఈ డైరెక్టరీ ప్రభుత్వం ఏం చేసేదంటే శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళు. దాంతో వాళ్ళని తొలగించేవి. డైరెక్టరీ పాలనా విధానంలోని రాజకీయ అస్థిరత్వం నెపోలియన్ బోనపార్టీ సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసింది. అంటే ఇలా శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ వాళ్ళని అస్తమాను తొలగించేవారనమాట. అందువల్ల డైరెక్టరీ పాలనా విధానంలోని రాజకీయ అస్థిరత్వం ఏర్పడింది. దానివల్ల నెపోలియన్ బోనపార్టీ సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసిందనమాట. ప్రభుత్వ రూపంలో వచ్చిన ఈ మార్పులన్నింటి ద్వారా స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, చట్టం ముందు సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ప్రభుత్వ రూపంలో వచ్చిన ఈ మార్పులన్నింటి ద్వారా ఏమొచ్చాయండి? స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, చట్టం ముందు సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఇవి తర్వాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఐరోపా రాజకీయ ఉద్యమాలకు ప్రేరేపించాయి. ఇవి తర్వాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఐరోపా దేశాలు ఉన్నాయి కదండి, అక్కడ కూడా రాజకీయ ఉద్యమాలను ప్రేరేపించాయి. ఫ్రాన్స్లో డైరెక్టరీ పరిపాలన పేరా నుండి వచ్చిన బిట్లు చూద్దామండి. ఫస్ట్ బిట్టు, జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో ఏ వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది? జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో ఏ వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది? సంపన్న మధ్యతరగతి వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది. 2, సంపన్న మధ్యతరగతి వర్గం రాజ్యాంగాన్ని ఏ విధంగా ప్రవేశపెట్టారు? సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారనమాట. 3, కొత్త రాజ్యాంగంలోని అంశాలు. ఎన్నికైన 2 శాసన మండళ్లకు అవకాశం కల్పించింది. ఇది 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గమైన డైరెక్టరీని నియమిస్తుంది. 4, జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరిగా అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడటానికి ఏ విధానం చేపట్టారు? డైరెక్టరీ పరిపాలనా విధానాన్ని చేపట్టారు. 5, డైరెక్టరీ శాసనసభ సంఘాలతో ఏ విధంగా ఉండేది? డైరెక్టరీ తరచుగా శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేది, దాంతో వాళ్ళని తొలగించేది. 6, డైరెక్టరీ పాలనా విధానంలోని రాజకీయ అస్థిరత్వం ఏ పార్టీ సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసింది? డైరెక్టరీ పరిపాలనా విధానంలోని రాజకీయ అస్థిరత్వం వలన నెపోలియన్ పార్టీ బోనాపార్టీ సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసింది. 7, ప్రభుత్వ రూపంలో వచ్చిన ఈ మార్పులన్నింటి ద్వారా ఏవి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి? స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, చట్టం ముందు సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, చట్టం ముందు సమానత్వం, సౌభ్రాతృత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. 8, ఇవి తరువాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఐరోపాలో ఏ ఉద్యమాల్లో ప్రేరేపించాయి? ఇవి తర్వాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఐరోపాలో రాజకీయ ఉద్యమాలను ప్రేరేపించాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.